గట్టు మీద రామసలకావే ఓ కోరింత పెట్టుకున్న సందా మామావే. హలో అండి, అందరికీ నమస్కారం. నమస్కారం తర్వాత అసలు ఇంతకీ మీ పేరేంటో చెప్పండి. నా పేరు ఏంటమ్మా అంత టైం చూసుకున్న పేరు అడిగితే? గదే అన్నా, ఈ టైంకి చెప్పాలా గా టైంకి చెప్పాలా అని కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా. నల్లపిల్లి ఎదురొస్తే బయటకు వెళ్ళకూడదండి. ఎక్కడ నల్లపిల్లి ఎక్కడ ఉంది? ఆల్రెడీ ఆవిడ చెప్పింది. మీరు మళ్ళీ కావాలని ఏదో తెలియనట్టు అడిగి మరి చెప్తాయి. మళ్ళీ అనాలా? దాని తర్వాత చెప్పమ్మా. ఇంట్లో బయట పిచ్చి పిచ్చి నమ్మకాలు, పిచ్చి సెంటిమెంట్లు, వీటి వల్ల నేను ఒక సీజనే లాస్ అయ్యా. లేదంటే డ్రామా జీనియస్ కి లాస్ట్ టైమే సెలెక్ట్ అయ్యేదాన్ని. సరిగ్గా ఆడిషన్ ఇద్దామని వెళ్తుంటే ఎవడో హాట్ అంటున్నాడు. సర్లే అని 10 నిమిషాలు ఆగి వెళ్ళేసరికి అక్కడ డైరెక్టర్ గారు, అయ్యో ఆడిషన్ ఇప్పుడే అయిపోయిందమ్మా, 10 నిమిషాలు ముందు రావాల్సింది అన్నాడు. సెంటిమెంట్ తగలయ్యా. ఎవరు తుమ్మింది? ఎవరు? ఎందుకు సార్ మానిపేరు గాయని మాట వస్తే గుర్తు చేస్తా ఉంటారు? అందుకే అండి, జీవితంలో సెంటిమెంట్లు అనేవి అనిల్ గారి సినిమాలో ఫైటింగ్ సీన్ లాగా కావాల్సినప్పుడు మాత్రమే వాడాలి. హాలీవుడ్ సినిమాలో లాగా హతమానం వాడకూడదు. అయినా ఆ తుమ్మేవాడు ఈ సుధీర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తుమ్ముంటే బాగుండేదే కదా రోజా గారు. చేయి వేసుకొని చెప్పండి. ప్రతిసారి నన్నే అంటుంది, ఏంటనేది అర్థం కావట్లేదు. అది వాళ్ళ సెంటిమెంటు. ప్రతి సంక్రాంతి ఒక సినిమా తీస్తే షిట్ కొట్టం అనేది అనిల్ గారి సెంటిమెంట్. ఊహా గారు కాల్ చేస్తే ఫస్ట్ రింగ్ చేస్తే సేఫ్ గా ఉంటామనేది శ్రీకాంత్ గారి సెంటిమెంట్. అదే సెకండ్ రింగ్ వరకు వెయిట్ చేస్తాం అనుకోండి, ఊహా గారు ఏం చేస్తారో సార్ ఊహ కూడా అందదు. ఇంకా మా ఇంట్లో విపరీతమైన సెంటిమెంట్లు ఉన్నాయండి. నేను పుట్టినప్పుడు అయ్యో ఆడపిల్ల పుట్టిందా, వంశానికి వారసులు పుడతాననుకున్నానే అన్నాడట మా తాత. వీడిది పెద్ద సూర్య వంశం, మరి మళ్ళీ వెంకటేశ్వర పుట్టి నిలబెట్టడానికి. ఎవరు పుడితే ఏంటండి సో సెంటిమెంట్స్ కాకపోతే. అబ్బాయి పుడితే శ్రీకాంత్ గారి లాగా హీరో అవుతాడు, అమ్మాయి పుడితే రోజా గారి లాగా హీరోయిన్ అవుతుంది. తప్పేముంది? అలా అయితే పుట్టకపోవడమే మంచిదిగా. ఏంటిది? మీరేం పగబట్ట రాస్తారా స్కిట్లు? అది వాళ్ళ సెంటిమెంట్. నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, పొరపాటు ఇంట్లో దెబ్బ తగిలి ఏడిస్తే వస్తే ఆడపిల్లవే ఇంట్లో ఏడవకూడదు అంటది. అంటే ఇప్పుడు నేను ఏడవడానికి హోటల్ ఏమైనా బుక్ చేసుకోవాలా? అయినా దెబ్బ తగిలితే ఏడుపురాక పైనుంచి ఏలియన్స్ ఏమైనా వస్తారా? దీని సెంటిమెంట్ తగలయ్యా. ఏంటా ఇది కూడా నేనేనా? మా మమ్మీ నన్న ఎలాగో ఫ్లోలో నీ మీదకి వెళ్తున్నాయి, అది ఆవిడ సెంటిమెంట్. మా అమ్మ సెంటిమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఎవ్వరికి చెప్పకూడదని దానికి బస్సు కండక్టర్ కూడా చెప్పదండి. ఇంతసేపు మా అమ్మ సెంటిమెంట్లు చెప్పా, ఇప్పుడు మా అమ్మమ్మ సెంటిమెంట్లు చెప్తా వినండి. అనిల్ గారు, మీరు నన్ను సెలెక్ట్ చేయలేదనుకోండి, మీరు ప్రతి సంక్రాంతికి వస్తారు కానీ ఈ సంక్రాంతికి రారు. అదే అన్నా, దసరాకి వస్తారు. అక్కడ ఏం మాట్లాడుతున్నావు? ఇష్టానికి మాట్లాడేస్తావా? సంక్రాంతికి రానంటావా? ఇప్పుడే నేను సెలెక్ట్ చేస్తున్నాను. శ్రీకాంత్ గారు, మీరు నన్ను సెలెక్ట్ చేశారనుకోండి, ఇంటి పని వంట పని అంతా ఊహా గారే చూసుకుంటారు. అదే మీరు నన్ను సెలెక్ట్ చేశారనుకోండి, యాజ్ యూజువల్ మళ్ళీ మీరే చేయాలి. ఇక మీ ఇష్టం. రోజా గారు, మీరు నన్ను సెలెక్ట్ చేశారనుకోండి, మీరు మళ్ళీ మినిస్టర్ అవుతారు. అదే నన్ను సెలెక్ట్ చేయలేదు. మేమన్నా సంక్రాంతికి రారు అనేది పూర్తిగా విన్నాం. ఈవిడ మిడి అనగానే లొకేషన్. నాకే అవుతామ్మా. అయ్యో బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్నా. మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే అనిల్ గారు వెంకటేష్ గారు తీసే సినిమాలో నిన్ను తీసుకుంటారని చెప్దాం అనుకున్నా. అన్ని విన్న నేను
కంగారుతో నీకు ఒక్కడు వెళ్ళలేదు నేను. ఏది అవసరం అది వెళ్ళలేదు. ఎంత పెద్ద ఆఫర్ పోయింది. నిజంగా నువ్వు వింటే నేను ఇచ్చుండేవాడిని ఈసారి. కాదు సార్, ఆ అమ్మాయి సెంటిమెంట్ అన్నందుకు కూడా ఫీల్ అవ్వలేదు. మీరు ఇది తీసుకొని అడ్వాంటేజ్ గా నువ్వు వినుంటే ఇచ్చేవని అన్నారు కదా, అక్కడ చిట్టి జడ్జ్మెంట్ కంటే ముందు శ్రీకాంత్ ఒక డైలాగ్ ఏదో అన్నారు కదా, ఫస్ట్ రింకే ఫోన్ ఎత్తుతారా ఊహ గారు ఫోన్ చేస్తే? తను ఫోన్ చేయగానే 100% చెప్తాను. అంటే ఫస్ట్ రింకే అలా ఎత్తారా అలా ఉంటుందా? నీకు ఎందుగా పెళ్ళవునోడికి ఏమంటున్నారా ఆయన్ని? ఒంటి కొమ్ము కాడు అంటున్నారా? సొంటి కొమ్ము ఏమంటారు? సుధీర్ అంటారులేండి, వదిలేసేయండి, ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు. అనిల్ గారు చెప్పండి. మీరు కూడా అలా ఫస్ట్ రింగ్ ఎత్తడాలు అలా లేదంటే పొద్దున్నే సాయంత్రం లైన్ లోనే ఉంటారు. సైలెంట్ లో కూడా మనకి ఫోన్ వినపడుతుంది, గుండె కొద్దిగా తప్పని కొట్టుకుంటది. అది భార్య ఫోన్ అని కనిపెట్టాలి. అంత ఉంటుంది సార్ నిజంగా అలాగా ఉంటది. ఈ పాప స్కిప్ జడ్జ్మెంట్కి వెళ్ళిపోతాం. శ్రీకాంత్ అన్న తన్వి చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా క్లారిటీగా చక్కగా సెంటిమెంట్ తో బాగా యాక్ట్ చేసావు. సూపర్. అందుకే ఇందా ముందే కొట్టేసాను కదా గ్రీన్ సిగ్నల్. ఆల్ ద బెస్ట్ నీ ఫ్యూచర్ కి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. అనిల్ సార్ గ్రీన్ లైట్ ఇచ్చాక కూడా అమ్మాయికి జడ్జిమెంట్ చెప్తున్నాడు. ఎవరంటే పోలీసు. సెంటిమెంట్ అనేది ఒక సెంటీమీటర్ ఉండాలి, అది కిలోమీటర్ ఉండకూడదు అని ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. రాష్ట్రుడు ఎవడో వాడికి. సూపర్. వాడు మంచోడు. ఎనీవే యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజా గారు తన్వి, మ్యామ్. నిజంగా నీ టాలెంట్, మాటలు, నీ పర్ఫార్మెన్స్, నీ యాక్టింగే కాకుండా సబ్జెక్ట్ సెలక్షన్ లో కూడా కనిపించింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ డ్రామా మెగా లాంచ్ లోని అందరూ స్కిట్ చేసే సెలెక్ట్ అయ్యారు. ఈ పాప ఒక్కరితే సెలెక్ట్ అయిన తర్వాత కూడా స్కిట్ చేస్తానే ఉంది. ఇంకా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.